నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డిసెంబర్ నాటికి లక్ష్యాలను సాధించడంలో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ పనులతో సమాంతరంగా డ్రైనేజీ పనులు చేపట్టి డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఇంజనీరింగ్ పనుల పురోగతిపై, కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 200 రోజుల అభివృద్ధి ప్రణాళిక ప్రకారం శాఖల వారీగా లక్ష్యాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ఆయా శాఖల పనితీరుతో పాటుగా రానున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు సిద్ధంగా ఉండాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి నియోజకవర్గ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణం, వాటికి అనుబంధంగా డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టాల్సి ఉందని, ఆ మేరకు గుర్తించిన పనులకు సంబంధించి సోమవారం నాటికి పరిపాలనా పరమైన ఆమోద పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పనుల నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ మేరకు డిమాండ్కు అనుసరించి ఇండెంట్ పంపాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్ శ్రీరాములు నాయుడు, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎండి అలీముల్లా, ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి గిరి, జిల్లా పశుసంవర్ధక అధికారి టి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజనీర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.